మునుగోడు నియోజకవర్గం ప్రజల కొరకు కంటి చూపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవద్దని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవ చూపి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి మరియు ఫినిక్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో విడతల వారీగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి చూపు మందగించి చికిత్స అవసరమైన వారికి వెంటనే శస్త్రచికిత్స అందిస్తూ అవసరమైన వారికి కళ్ళజోడు అందిస్తూ కంటి సమస్యలను పరిష్కరిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కొరకు కంటి చూపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవద్దని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవ చూపి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి మరియు ఫినిక్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో విడతల వారీగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి చూపు మందగించి చికిత్స అవసరమైన వారికి వెంటనే శస్త్రచికిత్సలు అందిస్తూ అవసరమైన వారికి కళ్ళజోడు అందిస్తూ కంటి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చి సుమారు 1200 మందికి పైగా చికిత్స కోసం పేరు నమోదు చేసుకోవడంతో సోమవారం కూడా కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా నాంపల్లి మండలం ప్రజల కొరకు ఇంత మంచి అవకాశాన్ని అందించినందుకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మండల ప్రజల తరఫున మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల కొరకు సహాయ సహకారాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్యాటరింగ్ సార్ యూత్ కాంగ్రెస్ ఆపరేషన్ చేయాలన్నాడా? ఈ కానీ బాగానే ఉందా? చేపించినవా? ఈ కానీ చేపించుకుంటావా? పోతావు కదా? అన్ఫిట్ అయ్యారు. ఒక 4 మెంబర్స్ ఏమో మెడిసిన్ తీసుకున్నారు. వాళ్ళు యూజ్ చేస్తారు. అవును సార్, 12 తీసుకెళ్ళాలి. కాకపోతే అందులో 2 షుగర్ హై ఉండి అన్ఫిట్ అయ్యారు. 4 మెంబర్స్ ఏమో మెడిసిన్ తీసుకున్నారు. మెడిసిన్ వాళ్ళు మెడిసిన్ తీసుకుని వస్తారు. అంటే వాళ్ళు వాడే మెడిసిన్ మెడిసిన్ వాళ్ళు వాడే మెడిసిన్ మనకు తెలియదు కదా. తెలియజేయమన్న బీపీ షుగర్ చాలా మెడిసిన్ అందులో వాళ్ళకి ఏమి ఉందో ట్రీట్మెంట్ ఎంత చేయాలి, ఆపరేషన్ చేయాలని ఆలోచించాలి. చిన్న ప్రాబ్లంతో మనం రిజెక్ట్ చేయకూడదు. మీరు లిస్ట్ రాయండి. ఒక పని చేయండి. పేషెంట్ సెలెక్టెడ్ ఫర్ ద సర్జరీ అండ్ సమ్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. ఆ లిస్ట్ సపరేట్ తయారు చేసి మన ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసి మన సెకండ్ ఫేజ్ నుంచి తీసుకొస్తాం. మళ్ళీ పంపిస్తున్నాను. బయట అక్కడ సురేష్ ఇక్కడ అందరు డాక్టర్ చెప్పండి ఎవరెవరికైతే ఇంకా ఫర్దర్ టెస్ట్ చేయాలి, ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలి, ఫర్దర్ కన్సల్టెన్సీ కావాలి, అరెస్ట్ రాసుకొని పెట్టుకొని వాళ్ళకి శంకర్ హాస్పిటల్ తీసుకోవాలి. ఒకరోజు 50 మందిలో 100 మంది అవుతారు. సపరేట్ తీసుకోవాలి. ఫర్దర్ కన్సల్టెన్సీ సీనియర్ డాక్టర్ లేదంటే